హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ ఇలా ట్యాప్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీ వరకు వస్తాయన్నమాట. అండ్ ఇవాళ వీడియో అయితే నేనైతే బేగం బజార్ వెళ్ళానండి. అండ్ బేగం బజార్కి ఎందుకు వెళ్ళాను, అక్కడ ఏమేమి కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, బేగం బజార్లో నేను క్లిప్పింగ్స్ అనేవి చాలా వరకు తీయలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. సండే అవ్వడం వల్ల చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. అండ్ మనం వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, బట్ స్టిల్ ఏదో ఒక 2-3 క్లిప్పింగ్స్ తీసానండి. ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. అండ్ నేను ఏమేమి కొన్నాను అవన్నీ మీకు వీడియో హాఫ్ నుంచి మొత్తం చూపిస్తాను అనమాట. అండ్ కొన్ని వీలైనంత వరకు కాస్ట్లు చెప్తాను, అండ్ కొన్ని చెప్పను. ఎందుకు చెప్పను అనేది కూడా మీకు అక్కడ నేను మెన్షన్ చేస్తాను, మీకు చూపించేటప్పుడే మెన్షన్ చేస్తాను అనమాట నేను ఏమేమి కొన్నాను అనేది. అండ్ ఎక్కడ కొంటే బెటర్, బేగం బజార్లో మీరు ఎక్కడ కొంటే బెటరు, ఎక్కడ కొంటే మనకి తక్కువకు వస్తాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ కొన్ని విజిటింగ్ కార్డ్స్ కూడా నేను తెచ్చుకున్నాను, అవి కూడా మీకు డిస్ప్లే చేస్తాను అనమాట. సో మీకేమన్నా యూజ్ అయితే ఫ్యూచర్లో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, అది మీ ఆప్షనల్ అనమాట, ఇన్ కేస్ మీకు ప్రైజెస్ అవన్నీ నచ్చితే. అండ్ కంటిన్యూ అవుతుంది వీడియో అనేది. ఫస్ట్ అయితే క్లిప్పింగ్స్ వస్తాయి, చూసేయండి, ఓకేనా. సో ఇదైతే అజీజ్ ప్లాజా అనమాట. నాకు అసలు తీయడానికి అవ్వలేదండి, లోపలికి వెళ్ళడానికి కూడా చాలా అడ్డాలు అట్లా ఉన్నాయి. నేనైతే వెళ్ళేసి లోపల షాపింగ్ చేశాను. మీకు లోపలైతే అన్నీ చాలా తక్కువకి వస్తాయండి. ఇట్లా రోడ్ మీద ఉన్నవి అన్నీ కొంచెం కాస్ట్లీ అనమాట. సో చూడండి, నా దగ్గర అంత లగేజ్ ఉంది. ఇంత లగేజ్ని పట్టుకొని మోసుకుంటూ ఇంత ట్రాఫిక్లో నేను క్లిప్పింగ్స్ అనేవి తీయలేకపోయాను. అండ్ ఫైనల్లీ నా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక ఉబర్ ఆటో అయితే బుక్ చేశాను అనమాట. సో వాడు 300-350 వరకు అడిగారు. ఇంకేం చేయలేం కదా, మన దగ్గర లగేజ్ ఉన్నప్పుడు వేరే ఆప్షన్లు ఉండవు అనమాట. సో తీసేసుకోవడమా ఇంకా వెళ్ళిపోవడమా, మనం ఆలోచిస్తూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి, సండే కదా, వెళ్ళలేక వెళ్ళిందనమాట. అండ్ ఫైనల్లీ నేనైతే 300 ఇచ్చేసాను అనమాట అడిగినట్టే. సో నేనైతే బేగం బజార్లో ఇవి చాలా ఐటమ్స్ తీసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ కవర్స్ అనమాట. అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ వేసి అవన్నీ ఇస్తాం కదా, సో ఆ కవర్స్ ఇవి మనకి పేపర్ బ్యాగ్స్ అంటారు కదా, అందులో కొంచెం మంచి థిక్గా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఒకటి చూపిస్తాను ఎలా ఉంది అనేసి. అండ్ కాస్ట్ అయితే నేను చెప్పానండి, ఎందుకంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చేవి కదా, సో కాస్ట్ అవి నేను మెన్షన్ చేయను. హోప్ యూ అండర్స్టూడ్ అనుకుంటా. సో మనకి బ్యాగ్ అయితే 8x10 అండి, 8x10 అంటారు కదా, అదనమాట బ్యాగ్. సో ఇలా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకుంటే మంచిగా అన్నీ సరిపోతాయి అన్నమాట. మనం ఏమేమైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం బ్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో మేము ఇవ్వాలనుకున్న ఐటమ్స్కి ఈ బ్యాగ్ అనేది మాకు సరిపోతుంది అనిపించింది. అండ్ వీటిలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 8x10, ఓకే. అండ్ నేను ఇంకా ఒక్కటే మోడల్ కూడా తీసుకురాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా తీసుకొచ్చాను, అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ శాంపిల్గా ఒకటి పీస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. మంచి స్టిఫ్గా ఉంది ఇదైతే. సో అదనమాట, ఒక బండల్కి 20 ఉంటాయి, ఇట్లాంటివి మొత్తం 20 ఉంటాయి అన్నమాట, ఓకేనా. అండ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్, అట్లాంటివి నేను 3 మోడల్స్ తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇదొక మోడల్, నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. కాకపోతే వాళ్ళ దగ్గర ఇది లాస్ట్ పీస్ అంట, ఇది ఒక్కటే ఉంది. నాకు కొంచెం సేపు ఎతికారు పాపం, చాలాసేపు నా కోసం, నాకు ఈ మోడలే కావాలి భయ్యా అని చెప్పేసరికి ఇంకా లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి అట్లా ఒకటే మోడల్ ఎందుకులే, ఎలాగో తీసేసుకుంటున్నాం కదా అని చెప్పేసి 2-3 మోడల్స్ అయితే నేను తీసుకున్నాను. మొత్తం ఒక 5 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి అయితే ఇది ఫ్లోరల్ అంటారు కదా, సో ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. నాకు ఇవి కూడా బాగానే నచ్చాయి. అండ్ ఇది లైట్ పింక్ అనమాట, షేడ్ బాగుంది. అండ్ వీటిలన్నిట్లో ప్యాక్ చేసి ఇలా ఇస్తామన్నమాట. ఇవి 5 సెట్స్ తీసుకున్నాను, 8x10, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇట్లా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి. బ్లౌజులు అంటే ఇస్తారు కదా వచ్చిన వాళ్ళకి, అట్లా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఒక్క దాంట్లో ఇవి 25 ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా నేను మీకు చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరైనా చూసినప్పుడు కాస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. మనం పెట్టేవి నాకు ఎందుకో వాళ్ళకి కాస్ట్ తెలియడం నాకు ఇష్టం లేదనమాట. మంచి ప్రీమియం క్వాలిటీ అన్నీ నేను తెచ్చినవి, బట్ నాకు కాస్ట్ అనేది రివీల్ చేయడం ఇష్టం లేదు. అండ్ వీళ్ళది కూడా విజిటింగ్ కార్డ్ ఉంది, ఇన్ కేస్ వీలైతే నేను చూపిస్తాను. అండ్ ఆ బ్లౌజెస్ మీకు కనిపించలేదు కదా లోపల. సో 50 మోడల్స్ ఉంటాయన్నమాట వాటిల్లో. నేను ఒక 120, 130 వరకు తీసుకున్నాను. సో ఇవన్నీ ఇట్లా డిజైన్స్ వస్తాయన్నమాట మనకి, ప్రతి ఒక్క కలర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇట్లా డిజైన్స్ వస్తే నేను మీకోసం విడిగా ఇట్లా తీసి చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి 1 మీటర్ చీరపన్నా అంటారు కదా, అట్లా వస్తుంది. వచ్చేసి 1 మీటర్ అనమాట. పోచంపల్లి స్టైల్ అంటారు కదా, సో కాటన్ అనమాట, మంచి ప్రీమియం కాటన్, అందులో పోచంపల్లి స్టైల్. మాకు అంటే నార్మల్గా అందరూ పెడతారు, అంటే కొంచెం కొంచెం చేంజ్ చేద్దాం అనేసి, ఇంకా అంటే నార్మల్ సాదా పెడతారు కదా అందరూ, గౌరీ కానీ అట్లా. సో నేను అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇద్దామన్నట్టు ఇట్లా కాటన్లోనే డిజైన్ వచ్చినవి తీసుకొచ్చాను. అండ్ క్వాలిటీ, కాటన్ క్వాలిటీ అయితే ప్రీమియం ఉందండి. అండ్ సో అట్లా తీసుకొచ్చాను. ఇది నేను మదీనాలో తీసుకున్నాను. అదే రోజు నేను మదీనాలో తీసుకున్నాను అనమాట. బేగం బజార్లో షాపింగ్ అయిపోయిన తర్వాత బేగం బజార్ నుంచి డైరెక్ట్ వెళ్ళేసి మదీనాలో తీసుకున్నాను. ఓకేనా. అండ్ ఇది కూడా నా దగ్గర విజిటింగ్ కార్డ్ అయితే ఉంది. ఒకవేళ దొరకకపోతే నేను సైడ్లో యాడ్ చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ పక్కన లేదు వీడియో షూట్ చేసేటప్పుడు, సో నేనైతే యాడ్ చేస్తాను. ఇట్లాంటివి మనకి 50 డిజైన్స్ ఉంటాయి, అంటే ఒక్క దానికి 25 వస్తాయి. ఇట్లా 25 ఇట్లా ఒక 25 వస్తాయి అనమాట. బట్ 50 మోడల్స్ ఉంటాయి ఇట్లా, అంతే రిపీట్ అనమాట ఇంకా మిగిలినవన్నీ. సో నేను అలా 130, 120 అట్లా ఇవి కూడా ఒక 5 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా పోతే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి చార్మినార్లో తీసుకున్నాను అనమాట. ఇవి ఉంటాయి కదా, సో ఇవి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఒక్కొక్క దగ్గర 100 అలా చెప్తున్నారు కదా, నేను 50కే తీసుకున్నానండి. నేను ఏం చేశానంటే లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరిగాను అనమాట. సో ఇంకా 50కి ఇస్తున్నారని చెప్పేసి తీసుకున్నాను. అండ్ మనకి 100కి 3 సెట్స్ ఇచ్చే షాప్స్ కూడా ఉంటాయండి. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరిగితే మనకు కనిపిస్తాయి అనమాట. ముందే కనిపించినవన్నీ తీసేసుకోకూడదు, 100 రూపీస్ తక్కువ అని, మనకి ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి. అండ్ నాకైతే బాగున్నాయి అనిపించాయి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అనమాట, లోపల మెటల్ లేదు. మెటల్ ఉండేవైతే మనకి ఖచ్చితంగా 100 రూపీస్, 50కి అయితే దొరకవు. దొరికితే ఇంకా లక్కీ అనమాట. మీకు ఎవరికన్నా ఒకవేళ అలా వెళ్ళినప్పుడు దొరికితే నాకు కొంచెం అడ్రస్ చెప్పండి, నేను కూడా తీసుకుంటాను. తక్కువకి వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. అండ్ ఇది వచ్చేసి బ్రేస్లెట్ లాగా, ఇది నాకు జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ పడిందండి. ఇది ఎప్పుడో ఇంతకు ముందు కొన్నాను, ఇంకా బాక్స్లో ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఈ బాక్స్లో పెట్టాను, ఇది మీకు వేసుకొని చూపిస్తాను. ఇట్లా చిన్నది సింపుల్గా, సో బాగుంటుంది. సో ఇదైతే నేను చార్మినార్లో కొనలేదు, నేను ఎక్కడ కొన్నాను, ఇంక ఈ బాక్స్లో ఉంది కదా, మళ్ళీ అది చూపించలేదు అంటారేమో అన్నట్టు జస్ట్ ఊరికే నీకు చూపించేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది సెట్ అండ్ కమ్మలు తీసుకున్నాను నేను ఇట్లా బేగం బజార్లోనే. ఫస్ట్ అయితే ఈ కమ్మలు నేను ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయండి, అందరి దగ్గర కూడా ఉంటాయి. ఇవి మనం ట్రెండ్కి లేట్ అనమాట. సో నాకు ఈ కమ్మలు అయితే ఎంత పడ్డాయి అంటే 420 పడ్డాయి. నేను ఎంతసేపు అడిగినా రూపాయి కూడా తగ్గించలేదు వాళ్ళు. చూడండి దగ్గరగా చూసిన. అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ మీషోలో ఇవంతా 250, 300 ఉన్నాయి, కానీ మరి అవి క్వాలిటీగా రావు. బట్ ఇవైతే మనం దగ్గరుండి చూసి తీసుకున్నాం కదా, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. దాంట్లో అసలు డోకానే లేదు. బేగం బజార్ అంటేనే మీరు ఏమీ ఆలోచించకుండా నిజంగానే తీసుకోవచ్చు అనమాట చూసి. అండ్ కాస్ట్ కూడా 420 పడింది. కొన్ని దగ్గరలో అయితే నాకు 500, 600 అలా కూడా చెప్పారు, కానీ నేను చాలా వెయిట్ చేసి నేను 420 రూపీస్కే నేను తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఈ షాప్లో అయితే నేను విజిటింగ్ కార్డ్ తీసుకోలేదు, ఎందుకంటే ఈ షాప్లో నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంటే ఇంకా నా బడ్జెట్లోకి రాలేదేమో అనిపించి ఇంకో ఊరికే వెళ్ళాను కదా అని చెప్పి ఓన్లీ కమ్మలు మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఇది కూడా మీరు అందరు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయితే చూసే ఉంటారు ఖచ్చితంగా, నాకు తెలుసు. సో నెక్ పీస్ నాకు చాలా ఇష్టమైంది. నేను ఎప్పటి నుంచో ఫోటో తీసి పెట్టుకొని ఇదే కావాలి అన్నట్టు పెట్టుకున్నా. లక్కీగా నేను ఒక షాప్కి వెళ్ళగానే నాకు నక్షి మోడల్స్ చూపిండి అనగానే వాటిల్లో ఇది మిక్స్ అయ్యి చూపించారనమాట.
క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది చెప్పడం వాళ్ళైతే 950 చెప్పారు. అండ్ దీనికి మనకి ఇక్కడ కూడా హుక్స్ కూడా ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. చెప్పడం 950 చెప్పారు, నేను బార్గెన్ చేసుకొని 800కి అడిగానండి, ఇచ్చేసారు. సో ఈ షాప్లో అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట. అందుకే నేను అన్ని అడిగాను అనమాట వివరాలన్నీ. సో దీనికి కమ్మలు వచ్చేసి చాలా పెద్దగా బుట్టలు వచ్చాయండి, చాలా బాగున్నాయి. అసలు ప్రీమియం క్వాలిటీ, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మొత్తం అసలు స్టోన్ వర్క్ కానీ గోల్డ్ కోటింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మామూలుగా ఇది ఇన్స్టాగ్రామ్లో అంతా ఇంచుమించు అంతే ఉందండి, ఇంచుమించు మీకు ఇట్లని చెప్పారు. అండ్ 150 అనేది మనకి ఈ ఛార్జెస్ పడతాయి కదా, ఈ డెలివరీ ఛార్జెస్ లేట్ వస్తుంది అనమాట. సో 800 అనేది మీకు రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది. మరి మీకు రీజనబుల్ కాదు, ఎలా అనిపించింది, ఎక్కువ అనిపించిందా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ వీళ్ళ విజిటింగ్ కార్డ్ అడ్రస్ నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను, చూస్తాను. పాయల్ జ్యువెలర్స్ అనుకుంటా అండి వీళ్ళ పేరు. అండ్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించేసాను దీంట్లో ఉన్నవి. చూడండి, ఇది వచ్చేసి పాయల్ జ్యువెలర్స్. ఈ అన్నీ ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ మనకి యాక్సెసరీస్ అన్నీ దొరికిపోతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బేగం బజార్లో లోపల కాకుండా ఇట్లా ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా, మదీనా బజార్కి వెళ్ళే దారిలో మధ్యలో లోపలికి ఉంటుందండి, ఒక ప్లాజాలా ఉంటుంది. ఆ ప్లాజాలో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సైడ్ రైట్ ఉంటుంది. అండ్ వీళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకైతే చాలా నచ్చాయి, చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి. నేను మళ్ళీ వెళ్ళాలి, నేను మర్చిపోతానని చెప్పి ఇట్లా విజిటింగ్ కార్డ్ తెచ్చుకున్నాను. ప్రమోషన్ అంత సీన్ అయితే లేదు మనకి, సో ఇందులోనే పెట్టుకుంటాను, మళ్ళీ నాకు మర్చిపోతాను. సో ఇవైతే నేను అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ బౌల్స్ అనమాట. ఈ బౌల్స్ అనేవి మనం అక్షింతలు కలుపుకోవడానికి లైక్ కొంచెం బాగుంటాయి కదా చూడటానికి అన్నట్టు ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకేమైనా చిన్న చిన్నవి ఏమైనా కుంకుమ ఇక్కడ పూజలో అట్లా పెట్టుకుంటారు కదా, సో ఇవి తీసుకున్నాను. ఇవి ఎవరికి ఇవ్వడానికి అయితే తీసుకోలేదండి, మేము నార్మల్గా జస్ట్ పూజలోకి అట్లా పెట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్గా అనిపించాయి చిన్న చిన్నవి. అండ్ ఇవన్నీ ఎంత కాస్ట్ పడ్డాయని మీకు లాస్ట్లో చెప్తాను, నేను ఒక్కొక్కటి విడివిడిగా అయితే అడగలేదనమాట. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ ప్లేట్లు అనమాట, ఇట్లాంటివి ఒక 4 తీసుకున్నాను. అండ్ కొంచెం మంచిగానే చాలా గట్టిగా ఉందండి, ప్రీమియం క్వాలిటీయే, నేను బాగా అడిగి చూసి తీసుకొచ్చాను అనమాట ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇవే 4 అని చెప్పాను కదా, ఇట్లా ప్యాకెట్స్లో మనకి ఒక్కొక్కటి ఇట్లా ప్యాకెట్స్లో ఇస్తారు. నేను మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపించాను అనమాట. అండ్ పెద్దవన్నమాట, లైక్ మాలలు ఇంకా ఇంకేమైనా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట పూజలో, చూడడానికి కొంచెం మంచిగా ఉంటాయి. అండ్ యాక్చువల్గా ఇదైతే మనకి 100 రూపీస్ చెప్పారు. ఇట్లా ఈ ప్లేట్ అయితే మనకు 100 రూపీస్ చెప్పారు పెద్దవి. అండ్ ఈ చిన్న ప్లేట్స్ అయితే 60 చెప్పారనమాట. నాకైతే ఇంకా లాస్ట్లో ఎగ్జామ్షన్ ఇచ్చారు అండ్ నేను అన్నీ తీసుకున్నాను కాబట్టి. అండ్ ఇందులో 2 మోడల్స్ తీసుకున్నాను నేను, నాకు ఒకటే మోడల్ ఎందుకులే అన్నట్టు అనిపించింది. సో 2 మోడల్ తీసుకున్నాను. మీకు ఇందాక చిన్నది చూపించాను కదా, ఇది ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో ఇవి కూడా క్వాలిటీ అనేది ప్రీమియం ఉన్నాయి. ఇవి ఏదైనా మనకి 100. ఇందాక మీరు చూసిన ఫ్లవర్ డిజైన్ అయినా ఇదైనా 100 అనమాట. ఇట్లాంటి 4 తీసుకున్నాను, అన్ని 4 తీసుకున్నాను నేను తీసుకోవడం. అండ్ ఇవి బౌల్స్ అయితే 5 తీసుకున్నాను అనమాట. ఇవి ఎంత చెప్పారంటే 100 చెప్పారు, ఇవైతే 60 చెప్పారనమాట. సో ఇవి 4 ఇక్కడికి 800 అయిపోయింది. 800 ప్లస్ ఇవి ఎంతో నేను అసలు అడగలేదు, మర్చిపోయాను. బట్ మనకి అంతా కలిపి మనకి 660 రూపీస్ అనమాట. 660 రూపీస్ పడింది మనకు, అన్నీ మంచి డిస్కౌంట్సే ఇచ్చారు. సో 660 రూపీస్ అయితే పడింది అనమాట. సో నేనేం చేశానంటే నాకు 600కి కావాలి, 600కి కావాలని అడిగాను. వాళ్ళు ఇవ్వనంటే ఇవ్వనన్నారు. సరే ఇంకా మీది కాదు నాది కాదు 630 రూపీస్ అని చెప్పాను అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే బేగం బజార్కి వెళ్ళినప్పుడు నా సజెషన్ ఏంటంటే, బయట కొన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో కన్నా అజీజ్ ప్లాజా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. చాలా వరకు తెలుసుంటుంది బేగం బజార్ గురించి, తెలిసిన వాళ్ళు హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళైతే చాలా వరకు తెలుసుంటుంది. బట్ నార్మల్గా తెలియని వాళ్ళకి చెప్తున్నా, అజీజ్ ప్లాజా అని ఉంటుంది, దానిలో చాలా షాప్స్ ఉంటాయి. వాటిల్లో మీకు ఏదైనా సరే తక్కువకు దొరుకుతుంది అనమాట. మీరు బయట కొన్నారు అంటే చాలా చాలా కాస్ట్ చెప్పేస్తారు, ఎందుకంటే నేను అన్ని తిరిగాను అండ్ చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా కాస్ట్లీ చెప్తారనమాట. సో ఇవైతే నేను బేగం బజార్లో కొన్న ఐటమ్స్ అండి, ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసినవి. ఈరోజు వీడియో ఎంత అనమాట. టాటా, బాయ్ బాయ్.